ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్లో రీసెంట్గా అప్లోడ్ చేసిన 7 బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకుందాం. ఈ లిస్ట్లో ఉన్న ప్రతి మూవీ చివరి వరకు సస్పెన్స్తో ఉంచుతుంది. మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్, సైకలాజికల్ ట్విస్ట్లు, షాకింగ్ క్లైమాక్స్లు, ఇలా థ్రిల్లర్ అభిమానులు తప్పకుండా చూడాల్సిన సినిమాలే ఇవి. ఇక ఆలస్యం చేయకుండా నెంబర్ 7తో స్టార్ట్ చేద్దాం. మ్యాటర్లోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసుకోండి. ఈ లిస్ట్లో 7వ స్థానంలో ఉంది మైండ్ గేమ్ మూవీ. పేరు చెప్పినట్లుగానే ఈ సినిమా మొత్తం ప్రేక్షకుల మైండ్తో గేమ్ ఆడుతుంది. మొదట్లో సాధారణ కథలా అనిపించిన కొద్ది నిమిషాల్లోనే కథ పూర్తిగా మరో మలుపు తిరుగుతుంది. ఒక చిన్న సంఘటనతో మొదలయ్యే కథ వరుస సంఘటనల ద్వారా పెద్ద క్రైమ్ కేసుగా మారుతుంది. హీరో నిజాన్ని వెతుకుతున్న కొద్దీ కొత్త సీక్రెట్స్ బయటపడుతుంటాయి. సినిమాలో ప్రతి పాత్ర కూడా అనుమానం కలిగించే విధంగా ఉంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని అనుమానించాలో ప్రేక్షకుడికే అర్థం కాదు. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్ను మరింత పెంచుతుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ మూవీ మంచి చాయిస్ అవుతుంది. ఇక మన లిస్ట్లో 6వ స్థానంలో ఉన్న మూవీ గావ్ కేలి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా మొదట ఒక సాధారణ గ్రామ కథలా కనిపిస్తుంది. కానీ ఒక అనుమానాస్పద సంఘటన తర్వాత గ్రామంలో వరుసగా జరుగుతున్న పరిణామాలు కథను క్రైమ్ థ్రిల్లర్గా మార్చేస్తాయి. గ్రామంలోని ప్రతి వ్యక్తి ఏదో ఒక రహస్యాన్ని దాచిపెడుతున్నట్లు అనిపిస్తుంది. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. ఈ సినిమాలో గ్రామ వాతావరణాన్ని చాలా సహజంగా చూపించారు. అదే సమయంలో సస్పెన్స్ను కూడా చివరి వరకు కొనసాగించారు. క్లైమాక్స్లో అసలు నేరస్తుడు ఎవరో తెలిసే సన్నివేశం మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. విలేజ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు తప్పకుండా చూడాల్సిన మూవీ. ఇక మన లిస్ట్లో 5వ స్థానంలో ఉన్న మూవీ విరాజీ. ఒక అనూహ్యమైన సంఘటన తర్వాత కథ వేగంగా ముందుకు సాగుతుంది. ప్రతి 15-20 నిమిషాలకు ఒక ట్విస్ట్ రావడం ఈ సినిమాకు ప్రధాన బలం. పోలీస్ ఇన్వెస్టిగేషన్, వ్యక్తిగత ప్రతీకారం, దాగి ఉన్న నిజాలు, ఈ 3 అంశాలు దర్శకుడు బాగా మిక్స్ చేశారు. హీరో పాత్ర చాలా ప్రశాంతంగా కనిపించిన కథ ముందుకు వెళ్లే కొద్దీ అతని చుట్టూ తిరిగే మిస్టరీ ఆసక్తిని పెంచుతుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, థ్రిల్లింగ్ సీన్స్ సినిమాకు మరింత ఎంగేజింగ్గా మారుస్తాయి. చివరి 20 నిమిషాలు ఈ సినిమాకు హైలైట్ అని చెప్పాలి. ఇక మన లిస్ట్లో 4వ స్థానంలో ఉన్న మూవీ శబరి. ఈ సినిమా ఒక ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్. కథ మొత్తం ఒక మహిళ జీవితంలో జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఒక ప్రమాదకర పరిస్థితిలో చిక్కుకున్న ఆమె తనను తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటమే ఈ కథ ప్రధాన బలం. సినిమాలో మొదటి నుంచే టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ప్రతి సీన్ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచుతుంది. ఇందులో యాక్షన్ కంటే సస్పెన్స్, ఎమోషన్స్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్ వరకు అసలు నిజాన్ని దాచిపెట్టడం ఈ సినిమాకు ప్లస్. మిగిలిన లిస్ట్ గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేయండి. ఇక నెంబర్ 3 ఈ లిస్ట్లో 3వ స్థానంలో ఉన్న మూవీ SIT, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. పేరు వినగానే ఒక ఇన్వెస్టిగేషన్ మూవీ అని అర్థమవుతుంది. కానీ ఇది సాధారణ పోలీస్ కథ కాదు. ప్రతి ఆధారం కొత్త అనుమానాన్ని తీసుకొస్తూ ప్రేక్షకుడిని చివరి వరకు థ్రిల్లో ఉంచుతుంది. కథ ఒక సంచలన నేరంతో ప్రారంభమవుతుంది. మొదట ఈ కేసు చాలా సింపుల్గా కనిపించిన దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ ఇందులో రాజకీయ కోణం, వ్యక్తిగత శత్రువుల దాచిపెట్టిన నిజాలు బయటపడతాయి. అందుకే ప్రతి సీన్ తర్వాత కథపై మీ అభిప్రాయం మారుతూనే ఉంటుంది. SIT అధికారులు ప్రతి క్లూను జాగ్రత్తగా పరిశీలిస్తూ కేసును ఛేదించే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా విచారణ సన్నివేశాలు, ఆధారాలను విశ్లేషించే విధానం, నిందితులను ప్రశ్నించే ఎపిసోడ్స్ సినిమాకు మంచి బలం. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ ప్లే, ట్విస్ట్లు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్లో కేసు వెనుక ఉన్న అసలు నిజం తెలిసినప్పుడు మంచి సర్ప్రైజ్ ఫీల్ వస్తుంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఇది తప్పకుండా నచ్చే సినిమా. ఇక నెంబర్ 2 ఈ లిస్ట్లో 2వ స్థానంలో ఉన్న మూవీ శత్రువు. ఈ సినిమా మొదటి నుంచే టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఒక హత్య కేసు చుట్టూ కథ తిరుగుతూ ప్రతి పాత్రపై అనుమానం కలిగించే స్క్రీన్ ప్లే సాగుతుంది. హీరో నిజాన్ని కనుగొనే ప్రయత్నంలో అనేక ప్రమాదాలు ఎదుర్కొంటాడు. ప్రతి ట్విస్ట్లతో ప్రేక్షకుడు కూడా కథలో భాగమైనట్టే అనిపిస్తుంది. ఎవరూ ఊహించని విధంగా కథ మలుపు తిరుగుతూ ఉండడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. యాక్షన్, సస్పెన్స్, ఎమోషన్ ఈ 3 అంశాలను బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు కథను నడిపించాడు. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు
సినిమాకు హైలైట్గా నిలుస్తాయి. క్లైమాక్స్ వరకు అసలు వీళ్ళని ఎవరో అర్థం కాకుండా ఉంచడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. మర్డర్ మిస్టరీ ట్విస్ట్లతో నిండిన థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఈ సినిమాను మిస్ అవ్వకండి. ఇక ఈ లిస్ట్లో మొదటి స్థానంలో ఉన్న మూవీ ప్రతిఛాయ. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుడిని సస్పెన్స్లో ఉంచే విధంగా ఈ సినిమా సాగుతుంది. కథ స్లోగా ప్రారంభమైన ఒక్కో సంఘటనతో ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఒక రహస్య సంఘటనతో ప్రారంభమైన కథ అనూహ్యమైన మలుపు తిరుగుతూ అసలు నిజం వైపు తీసుకెళ్తుంది. ప్రతి పాత్రకు కథలో ప్రాధాన్యం ఉండడం వల్ల ఎవరినీ ముందే అంచనా వేయలేరు. సినిమాలో థ్రిల్లింగ్ మూమెంట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ మంచి అనుభూతినిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుడు ఊహించని విధంగా ఉంటుంది. చివరి వరకు ఆసక్తిని కోల్పోకుండా కథను నడిపించడం ఈ సినిమాకు ప్రధాన బలం. అందుకే ఈ లిస్ట్లో దీన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచాను. ఇక ఇవే యూట్యూబ్లో ఫ్రీగా చూడగలిగే నేను చూసిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్. మీకు ఈ లిస్ట్లో ఏ సినిమా ఎక్కువగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే మీరు చూసిన మరో మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఉంటే అది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మూవీ రికమెండేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, జై హింద్.